10th క్లాస్ రిజల్ట్స్ రానే వచ్చాయి. ఈ రిజల్ట్స్ చూసుకున్న తర్వాత చాలామంది స్టూడెంట్స్ కొంతమందికి హ్యాపీగా అనిపిస్తుంది. కొంతమందికి బాధగా కూడా వేస్తుంది. బట్ మీరు చేసిన హార్డ్ వర్క్‌కి గానివ్వండి, కొంతమందికి ఎక్స్‌పెక్ట్ చేసిన రిజల్ట్స్ రావకపోవచ్చు. వేటికి కూడా డిసప్పాయింట్ అవ్వకుండా నెక్స్ట్ ఏంటి అనేది థింక్ చేయండి. అందుకోసమనే ఇవాళ ఈ వీడియో. సో, ఎవ్రీ ఇయర్ కార్పొరేట్ అడ్మిషన్స్ అనేది ఉంటుంది. దీని అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫ్రీగా గవర్నమెంట్ మనకి అమౌంట్ పే చేస్తే మనం కార్పొరేట్ కాలేజెస్‌లలో చదువుకోవచ్చు. అట్లని అన్ని కార్పొరేట్ కాలేజెస్‌లలో ఈ అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది అని కాదు. కొన్ని సెలెక్టెడ్ కాలేజెస్‌లలో ఉంటుంది. ఇది డిస్ట్రిక్ట్ వైస్‌లో మీ నేటివ్ డిస్ట్రిక్ట్ అంటే ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ లెక్క ప్రకారంగా మీరు ఏ డిస్ట్రిక్ట్‌కి నేటివ్ అవుతారో అనేది చూసుకోండి. సో, చూసుకొని ఆ డిస్ట్రిక్ట్స్‌లలో మీరు ప్రయారిటీ పెట్టుకుంటే మీకు ఒకవేళ సీట్ గనక వచ్చినట్లయితే మీకు గవర్నమెంట్ మీ తరపు అమౌంట్ పే చేస్తది. అయితే ఈ నోటిఫికేషన్‌ని ఎట్లా చెక్ చేయాలి? టీఎస్ ఈపాస్ వెబ్సైట్ అందరికీ తెలుసు. ఈ వెబ్సైట్ బేసిక్‌గా స్కాలర్‌షిప్స్ అప్లై చేసుకోవాలనుకుంటే యూజ్ చేస్తారు. అట్లాంటి ఈ వెబ్సైట్‌లో మీరు కిందికి గనక కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్, ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్, థర్డ్‌ది కార్పొరేట్ అడ్మిషన్స్ అని ఉంది కదా! సో, ఇది లాస్ట్ ఇయర్‌కి సంబంధించింది. కార్పొరేట్ అడ్మిషన్ ఫేజ్ 1 ఈజ్ రిలీజ్డ్. నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా! సో, ఇది అప్పటిది 2023, 24కి సంబంధించింది. ఇప్పుడు రీసెంట్‌గా దీనికి సంబంధించి ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు. బట్ నేను ఇప్పటి నుండే మీకు అవేర్‌నెస్ క్రియేట్ చేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అదే. అంటే ఎవ్రీ ఇయర్ ఈ నోటిఫికేషన్ ఉంటుంది. మీరు గురుకులంలో చదువుకున్నా, మీరు ఏ స్కూల్స్‌లో చదువుకున్నా మీరు అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రం దీనికి అప్లికేషన్స్ చేసుకునే వెసులుబాటు అయితే లేదు. ఈ ఇయర్ ఒకవేళ ఏదైనా మోడిఫికేషన్స్ కనుక చేస్తే నేను తప్పకుండా ఛానల్ ద్వారా మీకు ఇంటిమేట్ చేస్తాను. రెగ్యులర్గా ఛానల్ని చూడండి. అయితే ఒక చిన్న విషయం చెప్తాను. అదేంటి అంటే ఎవరికైతే 7.0 అంటే 7 గ్రేడ్స్ కంటే ఎబోవ్ ఎవరికైతే వచ్చి ఉంటుందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లికేషన్స్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న ప్రతి ఒక్కరికి 7 గ్రేడ్స్ కంటే ఎక్కువగా ఆర్ 7 గ్రేడ్స్ ఉన్న 7 to 9.9, 10 వచ్చిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈవెన్ సిబిఎస్ఈ స్కూల్స్‌లో చదువుకున్న వాళ్ళు కూడా మీరు అప్లికేషన్స్ చేసుకోవచ్చు. కాకపోతే మీ డిస్ట్రిక్ట్ బోర్డ్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు పర్మిషన్ తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది. సో, ఈ ప్రాసెస్‌ని కనుక మీరు ఫాలో అవుతే మీరు అప్లికేషన్స్ చేసుకోవచ్చు. ఈవెన్ గురుకులంలో చదువుకున్న వాళ్ళకి కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది. నోటిఫికేషన్ రిలీజ్ అయినాక తప్పకుండా ఛానల్‌లో అప్డేట్స్ అయితే ఇస్తాను. ఇక పోతే నెక్స్ట్ గురుకులం గురించి సిఓఈ ఫేజ్ 2 రిజల్ట్స్ ఆల్రెడీ డిక్లేర్ అయిపోయాయి. ఫేజ్ 3 ఎప్పుడు ఉంటుంది అని అడుగుతున్నారు. మనకి ఎప్పుడైనా కూడా ఫేజ్ 2కి ఫేజ్ 3కి మినిమమ్ 1 మంత్ ఆర్ 20 డేస్ గ్యాప్ కంపల్సరీగా ఉంటుంది. అట్లా ఉండేటట్టుగానే వాళ్ళు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. ఎందుకంటే కొద్ది రోజులు స్టూడెంట్స్ కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యేటట్టు, అసలే సమ్మర్, కొంతమందికి మేబీ జర్నీకి వెసులుబాటు ఉండదు. ఇవన్నీ థింక్ చేసి వాళ్ళు కన్సిడర్ చేసుకొని మనకి చాయిస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, స్టూడెంట్స్ ఎవరైతే ఆల్రెడీ ఫేజ్ 2కి సెలెక్ట్ అయ్యారో నో ప్రాబ్లం. మీరు గౌల్దొడ్డిలో కానివ్వండి, కరీంనగర్ సిఓఈలో కానివ్వండి, మీకు ఆల్రెడీ సీట్స్ కనుక వచ్చి ఉంటే మీరు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఫుడ్కి కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది డెఫినెట్గా. సో, అది కాకుండా మిగిలిన స్టడీ అవన్నీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే 6th క్లాస్ బ్యాక్లాగ్ వేకెన్సీకి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు అని అడుగుతున్నారు చాలామంది. సో, ఆ రిజల్ట్స్ కూడా మనకి త్వరలోనే రావడం జరుగుతుంది. మనం ఎగ్జాక్ట్గా అంటే ఏం చెప్పలేము. ఈ మే, జూన్, జూలై ఈ 3 మంత్స్ చాలా క్రూషియల్ మంత్స్. ఇంకా మే అయితే కంపల్సరీ మనకి రిజల్ట్స్ డిక్లేర్ అయ్యే ప్రతి మంత్. ఇప్పుడు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కానివ్వండి, ఎడ్సెట్ ప్రతిదీ కూడా మనకి మే ఆ టైంలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇది ఇవాల్టి ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్.